చలో హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మీరు చూసుకుంటే మనకి టీజీ లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది. సో మీకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలి, ఎట్లా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని మీకు చూపిస్తాను. సో మీరు చూసుకుంటే మనకి టీజీ లాస్ట్ డేట్ వచ్చేసి వెబ్సైట్ అయితే ఉంటుంది, టీజీ లాస్ట్ డేట్ అండ్ పీజీ లాస్ట్ డేట్. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్మిషన్స్ అయితే ఉంది, దీన్ని క్లిక్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 5 years LLB, 3 years LLB కోర్స్. ఇలా మీరు చూసుకుంటే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ కింద అయితే ఉంది అండ్ ఇంపార్టెంట్ డేట్స్. డైరెక్ట్ మీకు మొత్తం సోది కాకుండా నాకు డైరెక్ట్ ఓన్లీ డేట్స్, ఏ డేట్ రోజు ఏముంది అనేది చూసుకుంటే మీరు దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ మీకు వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. అయితే నా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ నా ర్యాంకు, నెక్స్ట్ వచ్చి లాగిన్. ఇక్కడ మీరు అయితే ఒక రిజిస్టర్ పాస్వర్డ్ అయితే వేసుకుంటారు. మీకు ఆ పాస్వర్డ్ రిజిస్టర్ చేసిన తర్వాత మీరు ఆ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. సో చేశాక మీకు ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఈ విధంగా రాదు, మీరు డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. మీ 10th ఎస్ఎస్సి ఇంటర్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు సబ్మిటెడ్ అయితే ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇట్లా గ్రీన్ టిక్ అనేది రావడం జరుగుతుంది. గ్రీన్ టిక్, ఇట్లా గ్రీన్ టిక్ వచ్చిన తర్వాత మీకు ఏమవుతుందంటే మనకి యూనిట్స్, సో మనకి గ్రీన్ టిక్ రావడం జరుగుతుంది. అట్లా జరిగిన తర్వాత ఏమవుతుందంటే మనకి యూనివర్సిటీ వాళ్ళు మన సర్టిఫికేట్ అన్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి అన్ని కరెక్ట్ ఫార్మాట్ ఉన్నాయా, జేపీజీ ఫార్మాట్ ఉన్నాయా, పిక్సెల్స్ హైట్ అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఒక వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత ఒక డైరెక్ట్ వాళ్ళు అన్ని అప్రూవ్ ఉంటే, అన్ని అప్రూవల్స్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు అప్రూవ్ చేసేస్తారు. ఈ విధంగా అన్ని 3 గ్రీన్ టిక్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇట్లా 3 వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీకు 3 గ్రీన్ టిక్స్ వస్తాయో మీకు అయితే మెయిల్ రావడం జరుగుతుంది. మీరైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి అయితే మీరు యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది మీకు ఇట్లా అప్రూవ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా జరిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ సేమ్ అలా అదే వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు అప్లికేషన్ కింద ఇట్లా వస్తుంది అన్నమాట. సో క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1 ఉందిగా. నెక్స్ట్ మీరు ఇక్కడ లాగిన్ చేస్తే మీకు అప్పుడు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అలా మీకు కాలేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో అది ఎప్పుడు వస్తుందంటే మీరు చూసుకుంటే ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ డేట్ ఎప్పుడు ఉంది, 15th ఉంది. సో మనకి 15th నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే లింక్స్ అయితే ఎనేబుల్స్ అయితే, సో మనకి వెబ్ ఆప్షన్స్ లింక్ అయితే 15th నుంచి ఎనేబుల్ అయితే అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో 15th నుంచి 16 లోపల 2 days టైం ఉంది మనకి. ఈ 2 days లోపల 15, 16 లోపల మనైతే వెబ్ ఆప్షన్స్ అనేది ప్రియారిటీ వైజ్ పెట్టుకోండి. ఎవరికైతే ర్యాంకు హై ప్రియారిటీ హై ర్యాంక్స్ ఉంటే, కాలేజీలో రాలేదో లేకపోతే సీట్ అలాకేట్ అవ్వలేదో వాళ్ళు జర చూసి కాలేజ్ అయితే ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ బై మిస్టేక్ నాకు లేదు, నాకు ఈ ఛాన్సెస్ వేరే కాలేజ్ చేంజ్ చేయాలని అనుకుంటే ప్రియారిటీ వైజ్ 17th అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చూశారు కదా మనకి ఎట్లా రిజిస్టర్ చేయాలి, ఎట్లా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది. సో ఇట్లా ఈ విధంగా చేస్తే మీకైతే టోటల్ అయితే మనకి అప్రూవ్, సబ్మిటెడ్, వెరిఫై అయితే అయిపోతుంది అన్నమాట. సో చూసారు కదా వీడియో, ఇంతటితో ముగిస్తున్నాను. ఓకే దెన్, థ్యాంక్ యూ అండ్ సీ యూ బై అండ్ టేక్ కేర్.